యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే వైష్ణవి హత్య కేసుకు సంబంధించి కూడా భర్త హరిబాబునైతే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా హరిబాబు కుటుంబ సభ్యులైన తల్లి లక్ష్మిని అలాగే ఇద్దరు సోదరులను కూడా అరెస్టు చేసి రిమాండ్కి అయితే తరలించారు పోలీసులు. అయితే ఈ హత్యకు జరిగేందుకు కూడా వారి కుటుంబ సభ్యులు ప్రేరేపించారని నిర్ధారణ అవడంతో కూడా వారిని విచారించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా అటు వైష్ణవి అత్తగారిని అలాగే అన్నదమ్ముల్ని ఎవరైతే వైష్ణవి భర్త హరి ఉన్నాడో హరి బ్రదర్స్ ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఆ ఫోటోలో ఉన్న వాళ్ళే హరిబాబు ఇద్దరు బ్రదర్స్ అండ్ అలాగే తల్లి లక్ష్మి కూడా. సో వీరినైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని రిమాండ్కి అయితే తరలించారు పోలీసులు. ఎందుకంటే అటు వరకట్నం కోసం కూడా వేధిస్తూ వస్తున్నారు. అదనపు కట్నం తేవాలంటూ కూడా అత్త లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె తరచుగా వేధిస్తూ వచ్చేది వైష్ణవిని. అలాగే నిన్న ఒక ఆడియో కాల్ కూడా బయటకు వచ్చింది వీరిద్దరి సంభాషణకు సంబంధించి కూడా. దానిలో కూడా వైష్ణవిని దుర్భాషలాడుతూ కూడా ఆ బూతులు తిడుతూ కనీసం కోడల్ని ఎలా తిట్టకూడదో అలాంటి అన్ని రకాల బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ కూడా అత్త చేసిన ఘనకారం అంతా కూడా తాజాగా వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. నిన్న రిలీజ్ అయిన ఒక ఆడియో కాల్లో సైతం కూడా వైష్ణవిని ఎంతలా టార్చర్ చేసేవారో, ప్రధానంగా అత్త లక్ష్మి ఎవరైతే ఉన్నారో తన టార్చర్ ఎలా ఉండేదనేది కూడా ఆ ఆడియో కాల్ వింటే కనుక మనకు అర్థమైపోతుంది. సో తనని తిట్టరాని తిట్లు తిడుతూ కూడా బూతులు తిడుతూ కూడా వైష్ణవిపై రెచ్చిపోయింది. సో అదనపు కట్నం కోసమే ఎవరైతే హరితల్లి లక్ష్మి అలాగే సోదరులు ఆనంద్ అశోక్ వీరిద్దరూ కూడా ఈ హత్యకి ప్రేరేపించినట్టయితే నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోటో కూడా మనం చూస్తున్నాము. ఏదైతే వెనక భాగంలో ఉన్నారో అటు హరిబాబు తల్లి లక్ష్మి కూడా ఉంది. ఆ వెనకాల ఫోటోలో మరో ఇద్దరు కూడా ఎవరైతే హరిబాబు సోదరులు కూడా ఉన్నారు. సో పథకం ప్రకారమే వీరందరూ కలిసే ఒక ప్లాన్ వేసుకుని వైష్ణవునైతే చంపేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హరిని అరెస్ట్ చేసిన పోలీసులు అయితే తాజాగా ఈ ముగ్గురిని కూడా ఇప్పుడైతే అదుపులోకి తీసుకుని రిమాండ్కి అయితే తరలించారు పోలీసులు. సో అయితే రిమాండ్లో కూడా వీరి నలుగురిని విచారించే అవకాశం ఉంది. అయితే మరో పక్కన వైష్ణవి తల్లి కుటుంబ సభ్యుల ఆవేదన అయితే చూడలేకపోతున్నామని చెప్పాలి. వారిని అరెస్ట్ కాదు, వారిని మాకు అప్పచెప్పండి, మేమే చంపేయాలి అంటూ కూడా వారైతే ఒక పక్కన డిమాండ్లు చేస్తున్నారు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు అయితే సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గర్భిణితో ఉన్న తమ కూతుర్ని అత్యంత కిరాతకంగా తన అల్లుడు హరి హత్య చేయడం పట్ల అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తన కూతురు చనిపోవడం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందంటూ కూడా వైష్ణవి తల్లిదండ్రులు అన్నలు కూడా ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎవరైతే హరి ఉన్నాడో హరిని మాకు అప్పచెప్పాలి, మేమే చంపేయాలి, నా కూతుర్ని చిత్రహింసలు పెట్టారు, కావాలనే నా కూతుర్ని ఇలా పక్కా ప్లాన్ చేసి మర్డర్ చేశారంటూ కూడా ఆ తల్లి అయితే కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు మనం చూస్తూనే వస్తున్నాము. సో ఇప్పటి వరకు కూడా అయితే తాజాగా ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు అయితే నిన్న హరిబాబును అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు హరిబాబు తల్లి లక్ష్మి అలాగే సోదరులు ఆనంద్ అశోక్ ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి అయితే అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సో వెనక భాగాల నుంచున్న వారు ముగ్గురులో కూడా హరిబాబు ఇద్దరు సోదరులు అలాగే తల్లి లక్ష్మి కూడా ఉంది. ఒక ఆ తల్లి ఆడదై ఉండి కూడా వైష్ణవుని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు ఆ ఫోన్లో సంభాషణ వింటేనే మనకు అర్థమవుతుంది. నిన్న ఒక ఆడియో కాల్ కూడా రిలీజ్ అయింది. దానిలో తిట్టరాని బూతలన్నీ తిడుతూ కూడా అదనపు కట్నం కోసం వేధించడం, కట్నం తీసుకురావాలంటే వేధించడం, తమ కొడుకుకి పట్టిన సరంటూ కూడా రకరకాల మాటలతో కూడా వైష్ణవిని హింసిస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబంలో ఎలాంటి ఘర్షణలు జరిగాయి, ఎలాంటి గొడవలు అయ్యాయి అనేది కూడా మనం ఊహించుకోవచ్చనే చెప్పాలి. అయితే ఇప్పుడు వారినైతే రిమాండ్కి తరలించున్నారు పోలీసులు. మరి వీరిని విచారించి ఇంకా ఎవరైనా ఈ కుట్రకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేదంటే కేవలం వీళ్ళ నలుగురు కలిసే కేవలం అదనపు కట్నం కోసమే వైష్ణవిని హతం చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. సో అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంతమంది మాట్లాడారు. ఒకసారి ఏం చెప్పారో చూద్దాం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17 రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తడి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుర్తు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది. తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భం చాలాసార్లు. వాటికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉంది.
ఈరోజు ఇస్కాన్ టెంపుల్ దగ్గర కోర్టులో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐకి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టిన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించగా వాళ్ళు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం గిట్ల రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా న్యాయం చేస్తుందని ఎప్పటికీ చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచాయత్ సంవత్సరంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపించడం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తడి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు. వాటికి సంబంధించి వాళ్ళ ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉంటాయి. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ దగ్గర కోర్టులో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐకి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టిన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించగా వాళ్ళు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం గిట్ల రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా న్యాయం చేస్తుందని ఎప్పటికీ చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచాయత్ సంవత్సరంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపించడం. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తడి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంతు పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు. వాటికి సంబంధించి వాళ్ళ ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉంటాయి. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ దగ్గర కోర్టులో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐకి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టిన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించగా వాళ్ళు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం గిట్ల రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా న్యాయం చేస్తుందని ఎప్పటికీ చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ వైష్ణవి హత్యకు సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తారని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఏదైతే వైష్ణవి కేసుకు సంబంధించి కూడా నిన్న హరిబాబును అయితే అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా వారి కుటుంబ సభ్యులైన హరిబాబు తల్లి లక్ష్మిని అలాగే అన్నల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేవలం వీరు అదనపు కొట్టడం కోసం వైష్ణవిని వేధించారు, అలాగే హత్యకు కూడా ప్రేరేపించినట్టయితే తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లోపల ఇటు సంచలనంగా మారినటువంటి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు లోపల మరొక ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు జరిగినటువంటి నేపథ్యం లోపల గొడవ సందర్భంగా ఇటు హరిబాబు వైష్ణవిని దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు
వైష్ణవి బంధువులు ఇటు హరిబాబుతో పాటుగా హరిబాబు కుటుంబ సభ్యులు కూడా ఇటు తమను వేధించారు. నిత్యం వరకట్న వేధింపులు, తమ కూతురికి ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబు వైష్ణవిలను వారి కుటుంబ సభ్యులే ఇటు ప్రేరేపించారు, హత్య చేయాలని చెప్పి ప్రేరేపించారు అనేటువంటి ఆరోపణల నేపథ్యం లోపల ఈ రోజు ఇటు హరిబాబు నిన్న అరెస్ట్ కాగా ఈ రోజు హరిబాబుతో పాటుగా హరిబాబు తల్లి లక్ష్మి, హరిబాబు సోదరులు ఆనంద్, అశోక్ ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తంగా అయితే ఇటు హరిబాబు వైష్ణవి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మొదట హరిబాబు వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు. వాళ్ళ ఇంటికి పోయి ప్రాధేయపడ్డాడు, నేను మీ కూతురుని ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్నాను, నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి చెప్పినా గానీ మొదట వైష్ణవి హరిబాబును రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యం లోపల మళ్ళీ 3 నెలలుగా వెంబడించి తర్వాత అదే విధంగా లేకపోతే నేను చనిపోతానని చెప్పి మందు కూడా తాగినటువంటి నేపథ్యం లోపలనే ఇటు కూతుర్ని నిజంగానే ప్రేమిస్తున్నాడు అని చెప్పి అయితే ఇటు వైష్ణవిని హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేసినటువంటి నేపథ్యం లోపల మొదట వాళ్ళ తల్లిదండ్రులు ఈ ప్రేమ వివాహానికి ఒప్పుకోని నేపథ్యం లోపల ఇక్కడ వైష్ణవి ఇంట్లోనే ఉండి కాపురం చేసేటువంటి వారు. కానీ ఇటీవల తల్లిదండ్రులతో దగ్గరైనటువంటి హరిబాబు వైష్ణవిని అక్కడికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వైష్ణవి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం లోపల కుటుంబ సభ్యులందరూ కూడా వైష్ణవిని కళ్ళలో కారం కొట్టి తీవ్రంగా కొట్టారు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల మొత్తానికి మొన్న రాత్రి సమయం లోపల ఆ తల్లిదండ్రులతో ఇటు గొడవ పడడం, అక్కడ ఆస్తి పంపకాల లోపల తేడాలు రావడం, డబ్బులు తేవాలని చెప్పి హరిబాబును వేధించడం, కట్న పైసలు కావాలని చెప్పి వేధించడంతో ఆ కోపంతో ఇంటికి వచ్చినటువంటి హరిబాబు ఆ రోజు వైష్ణవిని తీవ్రంగా కొట్టి చంపినటువంటి నేపథ్యం లోపల ఇటు హరిబాబుతో పాటుగా హరిబాబు కుటుంబ సభ్యులు కూడా ఈ హత్య లోపల ప్రమేయం ఉన్నదని చెప్పి మొదటి నుంచి కూడా వైష్ణవి సంబంధించినటువంటి తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు ఇటు వైష్ణవి ఏదైతే తల్లిదండ్రులు ఆరోపించినటువంటి దానికి అనుకూలంగానే ఇటు హరిబాబు యొక్క తల్లి తర్వాత ఇద్దరు సోదరులు వీళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ కు పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు వారి ముగ్గురు పైన వరకట్న వేధింపుల కేసుతో పాటుగా ఇటు హత్యకు ప్రేరేపించినటువంటి కేసు కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అయితే వారిని రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల శ్రీనివాస్, అయితే ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో ఏ అంశాలను ప్రస్తావించారు పోలీసులు? సో ఎన్ని రోజులు వెళ్ళి విచారించే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే సో వీళ్ళ నలుగురి పాత్ర కూడా కీలకంగా అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు ఈ పాత్రలో ఉన్నారనుకోవచ్చా? ప్రధానంగా ఇటు హరిబాబుతో పాటుగా హరిబాబు కుటుంబ సభ్యులు అంటే తల్లి ఇద్దరు సోదరుల పైనే ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం లోపల మొత్తం ఈ నలుగురే కలిసి మొత్తం ఈ హత్య వైష్ణవి హత్య కావడం లోపల భాగస్వాములు అయ్యారని చెప్పి అయితే పోలీసులు భావించారు. ఎందుకంటే మిగతా వారి ప్రమేయం ఎక్కడ కూడా లేదు. ఇక్కడ హరిబాబే ప్రత్యక్షంగా వైష్ణవిని ఇటు పొడిసి చంపినటువంటి నేపథ్యం లోపల హత్యను చేయడానికి కారణము ఇటు వైష్ణవి ఆ విధంగా చనిపోవడానికి కారణం ముఖ్యంగా హరిబాబు యొక్క ఇటు తల్లి ఎవరైతే లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్ వీరే ఎక్కువగా ఇటు వైష్ణవిని వరకట్నం తేవాలని చెప్పి తర్వాత అదే విధంగా నిన్ను చేసుకుంటే మాకు కట్నం రాలేదు, ఇంకా వేరే దగ్గర చేసుకుంటే చాలా కట్నం వచ్చేది అని చెప్పి నిత్యం వేధించేవారు. ఈ నేపథ్యం లోపలనే ఇటు హరిబాబు ఇటు మానసికంగా ఇటు వైష్ణవితో చాలా రోజుల నుంచి కూడా కాపురం చేస్తున్నా గానీ ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర అయ్యారో అప్పుడే అతన్ని వైష్ణవికి దూరంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేశారు. చంపడం లోపల ఖచ్చితంగా వీరు ముగ్గురు ప్రమేయం ఉన్నది కాబట్టి వీరు ముగ్గురిని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వరకట్నం కేసుతో పాటుగా ఇటు హత్యకు ప్రేరేపించినటువంటి పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, అయితే వీరికి పెళ్ళైనప్పటి నుంచి కూడా వీరి మధ్య ఏమన్నా ఘర్షణలు చోటు చేసుకున్నాయా? సో దానికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ బయటకు వచ్చాయా? మొదట ఇటు వైష్ణవిని హరిబాబు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం లోపల తమకు కొడుకును అంటే యూట్యూబర్ ను ఏ విధంగా పెళ్లి చేసుకుంటావని చెప్పి ఇటు హరిబాబును ఇటు అదే విధంగా వైష్ణవిని ఇద్దరిని కూడా యూట్యూబరు తర్వాత వాళ్ళు అక్కడే తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు వారిని ఎలా పెళ్లి చేసుకుంటారని చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇంటికి రావద్దని చెప్పి చెప్పడంతో హరిబాబు వైష్ణవి ఇటు వైష్ణవి ఇంటిలోనే ఇటు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా వాళ్ళు పెళ్లి చేసుకొని ఏడాదికి పైగా అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఏడాది నుంచి కూడా ఇటు వైష్ణవి ఇంట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ
ఈ నెల రోజులుగా అయితే ఇటు హరిబాబు వాళ్ళ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ఆ సందర్భం లోపలనే ఇటు నీకు అంటే వేరే దగ్గర పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేది అని చెప్పి ఆ మాయ మాటలు అవన్నిటికీ ప్రలోభాతం అయినటువంటి హరిబాబు వైష్ణవి పైన, వైష్ణవి కుటుంబ సభ్యుల పైన ఇటు కుట్ర పెంచుకొని, కక్ష పెంచుకొని ఆ కారణంగానే వైష్ణవిని హత్య చేసినట్టుగా అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొదటి నుంచి కూడా వైష్ణవి తల్లిదండ్రులు కూడా అదే చెప్తున్నారు. అంటే హరిబాబు మాతో ఉన్నప్పుడు బాగానే ఉండేది, ఎప్పుడైతే వాళ్ళ అమ్మ కుటుంబానికి దగ్గర అయ్యారో అప్పంచెలే హరిబాబు వైష్ణవిని నిత్యం డబ్బుల కోసం వేధించేవాడు, కట్నం తేవాలని చెప్పేవాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం లోపల వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కారణంగానే వీరి హరిబాబుని రిమాండ్ కు నిన్ననే తరలించారు. వారితో పాటుగా ఇద్దరు సోదరులు వాళ్ళ తల్లిని కూడా ఇటు అరెస్ట్ చేసి అయితే రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే వైష్ణవి హత్య కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిన్న హరిబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే ఈరోజు హరిబాబు తల్లి లక్ష్మి అలాగే సోదరులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి తరలించారు. ఆ ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అతని తల్లి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా తల్లి లక్ష్మి పాత్ర కీలకంగా అయితే ఈ ఘటనలో కనిపిస్తుంది. సో అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా అటు వైష్ణవిని సైతం కూడా బూతులు తిడుతూ నానా రచ్చ చేసే అంటూ కూడా నిన్న చూసిన ఆడియో కాల్స్ ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ వీరి కుటుంబ సభ్యుల్లోంచి ఇటు నలుగురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సో తదుపరి కూడా వీరందరినీ విచారించే అవకాశం కనిపిస్తుంది. కొరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో 17వ రోజు ఎర్లీ మార్నింగ్ మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించిన దాంట్లో చిత్తడి హరిబాబు వాళ్ళ భార్యను చంపడం జరిగింది, మర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వచ్చి గుంటూ పిసికి చంపడం జరిగింది. అందులో నిన్న హరిబాబును అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భంలో చాలాసార్లు వాటికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ చూపే దగ్గర కోర్టులో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద్ తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్కి తీసుకురావడం. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించగా వాళ్ళు ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా అమ్మాయి చేస్తుందని ఎప్పటికీ చెప్పేది. దానివల్లనే అతను మర్డర్ చేయడం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫ్యూషన్ సంవత్సరంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ జరిగింది. కొరుట్ల మండలంలోని మాదాపూర్